నమస్తే. నా పేరు పావని అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఎపిసోడ్లో ఎవరు చీఫ్ కంటెండర్ అయ్యారు అండ్ ఎవరు మెగా చీఫ్ అయ్యారు అండ్ ఈరోజు ఒక ఎవిక్షన్ ఒకటి ఉంది కదా, సో ఎలిమినేషన్, మిడ్ వీక్ ఎలిమినేషన్, సో ఎవరు అయ్యారు ఇవన్నీ ఈ రోజు ఎపిసోడ్లో జరిగాయండి. వాటి కోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న పప్పీ టాస్క్ అవుతుంది కదా, దాని కంటిన్యూషను. సో నిన్న టాస్క్లో నబీల్, నిఖిల్ అండ్ ప్రేరణ, ఆదిత్య గారు, సో వీళ్ళ నలుగురు ఉన్నారు ఈరోజు. వీళ్ళ నలుగురిలో ఎవరయ్యారు ఏంటో తెలుసుకుందాం. వీళ్ళ నలుగురు గేమ్ కంటిన్యూ చేస్తారు. లాస్ట్లో ఆదిత్య గారు వెళ్తారు. ఆదిత్య గారు పట్టుకుంది ప్రేరణ బొమ్మ అనమాట. సో ప్రేరణ అండ్ ఆదిత్య గారు ఇద్దరు డేంజర్ జోన్లో నిల్చొని సంచాలకుగా నైనిక ఉంటుంది. నైనికకి వాళ్ళ వాదనలు చెప్తూ ఉంటారు. చెప్పింది తిను వింటుంది. విన్నాక వాళ్ళిద్దరిలో ప్రేరణకి గేమ్ కంటిన్యూ అవ్వటానికి అవకాశం ఇస్తారు. ఆదిత్య గారిని గేమ్ నుంచి తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరిలో, ప్రేరణ ఆదిత్య గారి ఇద్దరిలో ప్రేరణ ఈజ్ ద బెస్ట్ అండి. తను పాయింట్ రైజ్ చేయటం కానీ, గేమ్ కోసం తను 100% ఎఫెక్ట్స్ పెట్టడం కానీ, గేమ్ పరంగా కానీ, హౌస్ పరంగా కానీ తను బాగా ఆడుతుంది అనేసి తనకి ఒక ఛాన్స్ ఇద్దామనేసి నైనిక ప్రేరణని కంటిన్యూ చేస్తుంది అనమాట. ఇంకా ఆదిత్య గారు నెక్స్ట్ రౌండ్కి సంచాలకుగా ఉంటారు. సో నెక్స్ట్ రౌండ్ అవుతుంది. ఈ రౌండ్లో ప్రేరణ లాస్ట్లో వెళ్తుంది. సో లాస్ట్లో వెళ్ళాక ప్రేరణ పట్టుకుని బొమ్మ నిఖిల్ది. సో నిఖిల్, ప్రేరణ ఇద్దరు డేంజర్ జోన్లో నిల్చొని ఆదిత్య గారి సంచాలక కాబట్టి అతనికి వారు వాదనలు చెప్తూ ఉంటారు. సో విన్నాక ఆదిత్య గారు ఏమంటారంటే, నిఖిల్ నువ్వు ఆల్రెడీ 4 వీక్స్ నుంచి చీఫ్గా అవుతూనే వస్తున్నావు. సో ఈసారి ఫీమేల్ చీఫ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో తను ఇప్పుడు వరకు చాలా బాగా ఆడుతుంది. ప్రేరణ లాస్ట్ వీక్లో కూడా చీఫ్ కంటెండర్గా అయ్యింది. అంటే లాస్ట్ టాప్ 2 వరకు వచ్చింది. అప్పుడు టాప్ 2లో కూడా తను అవుట్ అయిపోయింది. తను ఇప్పటి వరకు చీఫ్ అవ్వాలని చాలా కష్టపడి ఆడుతుంది. తనకి ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా చాలా బాగా ఆడుతుంది ఇప్పటి వరకు గేము. సో తను ఉండాలని కోరుకుంటున్నాను అనేసి ఆ గేమ్ని ప్రేరణ గేమ్లో ఉంటుంది. నిఖిల్ గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. సో ఇంకా మిగిలింది అక్కడ ప్రేరణ, నబీల్ ఇద్దరే ఉన్నారండి. ఈ ఇద్దరు ఇప్పుడు బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెడతారు. ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ కలిపి వాళ్ళిద్దరిలో ఎవరు చీఫ్ కంటెండర్ అవ్వటానికి అర్హులు అండ్ అనర్హులు ఎవరు, సో వాటికి రీజన్స్ కూడా చెప్పమంటారు అనమాట. సో హౌస్ మొత్తానికి మీద పడేస్తారు ఈ బాధ్యతని. వాళ్ళంతా కలిసి డిస్కస్ చేసుకుంటారు. వీళ్ళిద్దరు ఉంటారు కదా, నబీలు, ప్రేరణ, ఇద్దరు వెళ్ళి క్యాన్వైన్ ఇంకా స్టార్ట్ చేస్తారంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను నా బెస్ట్ ఇస్తాను, చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నాను, మీ అందరినీ చాలా బాగా మేనేజ్ చేస్తాను చీఫ్ అయితే, సో నన్ను కన్సిడర్ చేయండి అనేసి వాళ్ళ వాదనలు అందరి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు. అందరూ వింటారు. అయితే లాస్ట్లో అందరూ కలిపి డిస్కస్ చేసుకొని డిసైడ్ అయ్యింది ఏంటంటే నబీల్ చీఫ్ కంటెండర్ అవ్వాలని సెలెక్ట్ చేస్తారంట నబీల్ని. ప్రేరణ అవుట్ అయిపోతుంది. సో టాప్ 2 వరకు వచ్చి వెళ్ళిపోతుంది. లాస్ట్ వీక్లో అలాగే సీత, ప్రేరణ ఉంటే సీత విన్ అయింది. సో ప్రేరణ అవుట్ అయిపోయింది. ఇలా టాప్ 2 వరకు వచ్చి పోతుంది 2 వీక్స్ నుంచి. ప్రేరణ లాస్ట్ 2 వరకు వచ్చి పోవటం అనేది చాలా బాధగా ఉంటుంది. తను బాగా ఫీల్ అవుతుంది. అందరూ వచ్చి ఓదారుస్తారు కూడా. ఇప్పుడు చీఫ్ కంటెండర్గా నబీల్, ఇంతకుముందు సెలెక్ట్ చేసిన పృథ్వీ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పోటీ ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు మెగా చీఫ్ అవుతారో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వరకు 2 క్లెయిమ్లు ఉండేవి. వాళ్ళకు బ్యాన్స్, చీఫ్లకి హారాలు అవన్నీ ఉండేవి కదా, వాటిని అన్నింటిని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేయమంటారు బిగ్ బాస్. ఎందుకంటే ఇప్పటి వరకు క్లెయిమ్లు 2-3 క్లెయిమ్లు ఉండేవి. బట్ ఇక్కడి నుంచి ఒకటే క్లెయిమ్, మీరంతా ఒకటే క్లెయిమ్, మీ అందరికీ ఒకటే చీఫ్ ఉంటారు, ఆయనే మెగా చీఫ్ అవుతారు. సో వాటన్నింటినీ ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాటిని స్టోర్ రూమ్లో పెట్టేయమంటారు.
తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, పృథ్వీ అండ్ నబీల్ చీఫ్ కంటెండర్స్గా, వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్ నబీల్ పృథ్వీ ఇద్దరు బాగా ఆడతారు. సో ఫస్ట్ పృథ్వీ ఫాస్ట్గా వచ్చేసి అక్కడ ఐఆమ్ మెగా చీఫ్ అనే వర్డ్ కన్స్ట్రక్షన్ అనేది చేయాలి. సో ఆ స్పెల్లింగ్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. అది ఇద్దరు చేస్తారు. ఫస్ట్ పృథ్వీ చేస్తారు, కాకపోతే ఐకి మధ్యలో యామ్కి మధ్యలో గ్యాప్, నెక్స్ట్ యామ్ తర్వాత గ్యాప్, అట్లా గ్యాప్ ఇచ్చి వర్డ్ కన్స్ట్రక్షన్ చేయాలి. స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా బ్లాక్స్ అనేవి కరెక్ట్ స్పేస్లో పెట్టాలి. సో ఆ వర్డ్స్ అనేవి కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉండాలి. ఇందులో ఫస్ట్ అనేది నా పృథ్వీ పెట్టి బెల్ కొట్టేస్తారు. కాకపోతే ఆ వర్డ్ కన్స్ట్రక్షన్ అనేది మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి గ్యాప్లో కూడా ఎంటీ బ్లాక్ పెట్టాలి. తను అది పెట్టక ముందే బెల్ కొట్టేస్తారు. పృథ్వీ ఇలా చేశాక నబీల్ అన్ని వర్డ్ కన్స్ట్రక్షన్ బాగా పెట్టి బ్లాక్స్ అన్నీ కరెక్ట్గా పెట్టి అండ్ ఎంటీ బాక్స్ కూడా పెట్టి మధ్యలో గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసి కరెక్ట్గా చూసుకొని బెల్ కొడతారు. సో ఇద్దరిలో ప్రేరణ ఈ గేమ్ సంచాలకుగా ఉంటారు కాబట్టి ప్రేరణ చెప్తుంది ఇద్దరిలో ఎవరు కరెక్ట్గా పెట్టారంటే నబీల్ కరెక్ట్గా పెట్టారు. ఎందుకంటే గ్యాప్స్ లేకుండా, అంటే గ్యాప్స్ ఉన్న దగ్గర బ్లాక్స్ కూడా పెట్టాలి. అక్కడ ఎంటీ బ్లాక్స్ ఇస్తారు. సో ఎంటీ బ్లాక్స్ పెట్టాలి, అన్నీ కరెక్ట్గా పెట్టి బెల్ కొట్టాలి. మీరు మధ్యలో పెట్టకుండా గ్యాప్స్ ఫిల్ చేయకుండా మీరు బెల్ కొట్టేశారు కాబట్టి, అన్నీ సరిగ్గా పెట్టి బెల్ కొట్టారు కాబట్టి నబీల్ ఈ టాస్క్లో విన్ అవుతారండి. ప్రేరణ సంచాలకుగా ఉంటారు కాబట్టి సంచాలకుదే తుది నిర్ణయం. సో మీరు ఏది చెప్తే అదే కాబట్టి నబీల్ని విన్ చేస్తుంది. అయితే ఇక్కడ యష్మి పృథ్వీ బాగా ఫీల్ అవుతారండి. పృథ్వీ ఫీల్ అయితే ఒక అర్థం ఉంది, ఎందుకంటే తను కష్టపడి ఆడాడు, సో విన్ అవ్వలేకపోయాడని ఆ బాధ ఉంటుంది. కానీ యష్మి కూడా ప్రేరణ మీద చాలా కోపంగా ఉంటుంది. ప్రేరణ సంచాలక్ కాబట్టి నువ్వు చెప్పలేదు, అక్కడ నువ్వు చెప్తే పృథ్వీ అక్కడ సర్చ్ చేసుకునేవాడు కదా, అది నువ్వు చెప్పలేదంటే నేనెందుకు చెప్పాలి, అక్కడ నేను సంచాలకుగా ఉన్నాను, వాళ్ళు ఏది తప్పు రైట్ అనేది నేను తర్వాత చెప్పాలి కానీ వాళ్ళు ఆడుతున్నప్పుడు నేను చెప్పకూడదు కదా. సో మీరే అరుస్తున్నారు వెనక నుంచి, మీరు అరొద్దని చెప్తున్నాను, మీరే వెళ్ళి బెల్ కొట్టండి అని చెప్పారు. నేను అప్పటికి అన్నీ చూసుకో కరెక్ట్గా చూసుకొని బెల్ కొట్టని చెప్పాను. సో తను వినలేదు. సో అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా అక్కడ పాయింట్స్ ఇవ్వాలి వాళ్ళకి, అందుకే నేను చెప్పాను అని చెప్తుంది. సో యష్మి ఫీల్ అవుతుంది, పృథ్వీ ఫీల్ అవుతాడు. పృథ్వీ ఫీల్ అయితే ఒక అర్థం ఉంది, సో గేమ్ ఆడి ఓడిపోయాడు కాబట్టి. యష్మి కూడా హట్ అయిపోయి ఏడ్చేసి ప్రేరణ మాటలనేసి ఒక పక్క మాటలనేస్తుంటుంది, ఒక పక్క ఏడ్చేస్తుంటుంది. పృథ్వీ కొంచెం ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటే యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు వెళ్ళి తనని ఓదారుస్తారు. అదంతా అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు ఉంటుందండి అసలైన ట్విస్ట్, మిడ్ వీక్ ఎలిమినేషన్. వాళ్ళకి తెలియదు కదా మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఒకటి ఉంటుంది అనేసి. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, అంతా ఒకటే అయ్యారు. ఎందుకంటే ఒకటే క్లేను ఒకటే చీఫ్ అన్నారు కాబట్టి అంతా ఒకటే అనుకున్నారు, కలిశారు. ఇప్పుడు మీలో ఒకరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే టైం వచ్చేసింది అని బిగ్ బాస్ చెప్తారు. సో అందరూ షాక్ అవుతారు. ఎలిమినేషన్, బిగ్ వీక్ ఎలిమినేషన్ అనేసి వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. అయితే నామినేషన్స్లో 6 ఉన్నారు, నిఖిల్, నబీల్, మణికంఠ, ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక. సో వీళ్ళ 6లో ఒకరు ఇప్పుడు బయటికి వెళ్ళే టైం వచ్చింది. అది ఎవరు ఏంటి అనేది చెప్తారు బిగ్ బాస్. నిఖిల్, నబీల్, మణికంఠ వీళ్ళ ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా ముగ్గురు విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. మీ ముగ్గురు వెళ్ళి మీ లగేజ్ సర్దుకొని మీ ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చుకొని ఇంకా వచ్చేయండి, ముగ్గురులో ఒకరు బయటికి వెళ్ళే టైం వచ్చింది అని చెప్తారు. సో వీళ్ళ ముగ్గురు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటారు. అందరూ ఇంకా సెండ్ ఆఫ్ ఇస్తారు, ఏడ్చి గోల చేస్తారు. అసలు సీత ఇద్దరు, నైనిక, విష్ణు ఇద్దరు ఫ్రెండ్స్ కదా సీతకి. సో సీత బాగా ఏడుస్తుంది, ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోతారో ఏంటో ఫ్రెండ్స్ అనేసి సీత బాగా బాధపడుతుందండి.
నైనిక నేను వెళ్ళను, నాకు ఇంకా ఉండాలని ఉంది, ఆడాలని ఉంది అనేసి నైనిక బాధపడుతూ ఉంటుంది. విష్ణు లైట్ తీసుకుంటుంది. ఓకే, నేను ఉంటే ఉంటాను, వెళ్తే వెళ్తాను, లైట్ పిచ్చా లైట్ అనుకొని తను లైట్ తీసుకుంటుంది కదా. సో అంతగా బాధపడదు. ఏదైనా డెసిషన్ ఏదైనా ఒకటే అనేసి ఆమె డిసైడ్ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. తర్వాత వీళ్ళ ముగ్గురు గేట్ మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ దగ్గర లైన్లు పెడతారు బిగ్ బాస్. ఆ లైన్కి వెనకాతల నిల్చోండి అని చెప్తారు ముగ్గురిని. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ వాళ్ళల్లో ఎవరు వెళ్ళిపోతున్నారనేసి మీరు అనుకుంటున్నారో వాళ్ళని ఒక లైన్లోని పెట్టారు కదా, ఒక లైన్ అంటే ఒక అడుగు ముందు పెట్టండి, పెట్టి వాళ్ళ ఎందుకు వెళ్తున్నారో రీజన్ చెప్పండి అనేసి చెప్తారు బిగ్ బాస్. ఫస్ట్ నిఖిల్ పిలుస్తారు. నిఖిల్ ఏమో ఆదిత్య గారిని ఒక స్టెప్ ముందుకు పెట్టి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడున్న ముగ్గురులో నైనిక, విష్ణు, ఇతను సో ఆదిత్య, వీళ్ళ ముగ్గురులో వాళ్ళిద్దరూ నైనిక, విష్ణు ఇద్దరు బాగా ఇతని కంటే ఆదిత్య కంటే బాగా ఆడుతున్నారు. స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఏదైనా గేమ్ వచ్చినా తర్వాత ఏదైనా టాపిక్ వచ్చినా అంటే డెసిషన్ తీసుకోవాలన్నా వాయిస్ రైజ్ చేయటం కానీ గేమ్ ఆడటంలో కానీ సో ఆదిత్య గారి కంటే వాళ్ళిద్దరు బెటర్ అనేసి ఆదిత్య గారు అనేసి చెప్పేస్తారు. సో మ్యాక్సిమం అందరూ అదే రీజన్ చెప్తారు ఆదిత్య గారికి. ఎందుకంటే మా హౌస్ మేట్స్ నలుగురు ఓట్స్ వేస్తారు ఆదిత్య గారు అంటే వెళ్ళిపోతారు అనేసి. వాళ్ళ నలుగురు చెప్పే రీజన్స్ ఇవే. అంటే వాళ్ళ ముగ్గురులో ఇతనికి స్క్రీన్ స్పేస్ తక్కువ, ఆ గేమ్ ఆటలో కూడా పెద్దగా ఆ గేమ్ ఆడింది కూడా ఏమీ ఎక్కువ లేదు. తర్వాత ఏదైనా పాయింట్ వచ్చిందంటే ఆ పాయింట్ రైజ్ చేయడం కానీ తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో కానీ ఇవన్నిట్లో వాళ్ళే కొంచెం బెటర్ అనేసి ఇతనికంటే వాళ్ళు బెటర్ అని ఇతన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది నలుగురు ఎవరెవరంటే ఫస్ట్ నిఖిల్, తర్వాత మణికంఠ, యష్మి అండ్ సీత ఎందుకంటే వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్, డీరెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళని వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు అనేసి ఆదిత్య గారికి ఓటేస్తుంది వెళ్ళిపోవాలని. సో వీళ్ళ నలుగురు సీత, మణికంఠ, నిఖిల్ అండ్ యష్మి వీళ్ళ నలుగురు ఆదిత్య గారికి ఓటేస్తారు వెళ్ళిపోవాలని. సో 4 స్టెప్స్ ముందుకు వచ్చేస్తారు. ఇంకా నైనికకు కూడా 2 పడతాయండి. ప్రేరణ, పృథ్వీ వీళ్ళిద్దరు నైనికకి వేస్తారు. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ బాగా ఆడింది కానీ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి తను ఏం సరిగ్గా ఆడట్లేదు. అంటే గేమ్ ఏమీ రాలేదు తనకు ఆడడానికి. తర్వాత కొంచెం డల్ అయిందనేసి వాళ్ళిద్దరూ తనకు ఓటేస్తారు. నెక్స్ట్ విష్ణుకి కూడా నబీల్ ఓటేస్తారు, తను వెళ్ళిపోయే ఛాన్స్ ఉందేమో అనేసి. తను ఎందుకంటే తను గేమ్ అయితే ఆడుతుంది కానీ కొన్ని వర్డ్స్ వదిలేస్తూ ఉంటుంది, లూజ్ వర్డ్స్. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో, బయట తను నెగిటివ్ అయిందేమో అనేసి తను ఓటేస్తారు విష్ణుకి. సో వీళ్ళంతా వాళ్ళ డెసిషన్ చెప్తారు. ఇప్పుడు బిగ్ బాస్ డెసిషన్ ఏంటంటే సో ఓటింగ్ పరంగా కూడా ఆదిత్య గారే లిస్ట్లో ఉన్నారు. సో ఆదిత్య గారు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతున్నారు అనేసి చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తారు. ఆదిత్య గారు వెళ్ళిపోతారు బయటికి. సో ఇది అండి ఇవాళ ఎలిమినేషను ఇలా జరిగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఆదిత్య గారు ఎవిక్షన్ అయ్యారు ఈ వీక్. మిగతా 5గురు కూడా ఓటింగ్ ఇంకా కొనసాగుతూ ఉంటుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నారో వాళ్ళకి ఓటేసి గెలిపించుకోండి. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో చెప్పలేం. బిగ్ బాస్ హౌస్లో ఏది లిమిట్లెస్, అన్లిమిటెడ్ అనేసి చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మాత్రం మీరు ఓటు వేస్తూ ఉండాలి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. సో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి మా ఛానల్ని, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.